గురించి తెలుసుకుంటాం. ఇండిఫరెన్స్ కర్వ్ గురించి తెలుసుకుంటాం. ఇండిఫరెన్స్ కర్వ్ అంటే నీకు ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి కాంబినేషన్ కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఏబిసిడి కాంబినేషన్స్ ఉన్నాయి. ఏ కాంబినేషన్ అంటే 2 గూడ్స్ ఉంటాయి XY, ఇది 50% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బి కాంబినేషన్ కూడా 50% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సి కాంబినేషన్ కూడా 50% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డి కాంబినేషన్ కూడా 50% సాటిస్ఫాక్షన్. ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఈ యొక్క కాంబినేషన్ పాయింట్స్ మార్క్ చేసి ఆ పాయింట్స్ అని కలిపితే మనకు కర్వ్ వస్తుంది. ఈ కర్వ్నే ఇండిఫరెన్స్ కర్వ్ అంటారు. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది నీకు ఐసో యుటిలిటీ కర్వ్ అంటారు. ఈక్వి యుటిలిటీ కర్వ్ అని కూడా అంటారు. అంటే సమాన సంతృప్తినిచ్చే వివిధ సముదాయాలకు సంబంధించి బిందువులు గుర్తించి ఆ బిందువులన్నీ కలిపితే ఒక రేఖ వస్తుంది. ఒక సముదాయం అంటే X వస్తువు Y వస్తువు ఉంటుంది. ఏబిసిడి సముదాయాలు. ఏ సముదాయం వచ్చి 50% తృప్తిస్తే బి కూడా అంతే ఇస్తుంది, సి కూడా అంతే ఇస్తుంది, డి కూడా అంతే ఇస్తుంది. ఈ బిందువులకన్నింటికి సముదాయాలు బిందువులు గుర్తించి ఆ బిందువులని కలిపితే మనకు ఒక రేఖ వస్తుంది. దీన్ని ఉదాసీన వక్రరేఖ అంటారు. ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంగా ఉంటుంది. ఎడమ నుంచి కూడా కిందికి వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే ప్రతిస్థాపనోపాంతరేఖ క్షీణించిన దానివల్ల ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంగా ఉంటుంది. ఈ యొక్క ఇండిఫరెన్స్ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్ గా ఉంటుంది. ఎందుకంటే నీకు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ డిమినిష్ అయిన దానివల్ల ఈ యొక్క ఇండిఫరెన్స్ కర్వ్ వచ్చి కాన్వెక్స్ టు ద ఆరిజిన్ ఉంటుంది. స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. ఇక్కడ మనము ఐసీ కర్వ్ అని గుర్తుంది. అంటే ఏ కాంబినేషన్, బి కాంబినేషన్, సి కాంబినేషన్, డి కాంబినేషన్ పాయింట్స్ మార్క్ చేసాం. వీటన్నిటినీ కూడా కలిపితే మనకు కర్వ్ వస్తుంది. దీన్నే మనము ఐసీ కర్వ్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటాం. దీన్నే మనము సమాన ప్రయోజన రేఖ, నీకు సమ ఉత్పత్తి రేఖ, సమ ప్రయోజన రేఖ అని చెప్పి దీని సమాన ప్రయోజన రేఖ అని కూడా అంటారు. ఉదాసీనత వక్రరేఖల కలయికని మనం ఉదాసీనత పటం అంటారు. అంటే ఉదాసీనత పటం అంటే ఇక IC1, IC2, IC3 ఉదాసీనత వక్రరేఖ సముదాయం అన్నమాట. దీని ఉదాసీనత పటం అంటారు. IC1 కన్నా IC2 ఎక్కువ తృప్తి ఇస్తుంది, IC2 కన్నా IC3 ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. అంటే IC1 కుడి పక్క ఉండే IC2 రేఖ ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. దీన్నే ఉదాసీనత పటం అని చెప్పి అంటారు.